హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, కస్టమర్స్ వచ్చినప్పుడు ఏ విధంగా మెజర్ తీసుకోవాలి, ఏ విధంగా వాళ్ళు బ్లౌజులు ఇస్తే దానికి సంబంధించింది ఒక్కొక్క బ్లౌజ్కి ఏ మోడల్ పెట్టుకోవాలో అది రాయాలి, ప్లస్ ఆ బ్లౌజ్ యొక్క అమౌంట్ రాయాలి, శారీ పీకో ఫాల్స్కి సంబంధించింది రాయాలని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, వాళ్ళ పేరు రాసి డేట్ వేసి వాళ్ళ ఫోన్ నెంబర్ రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను ఒక పింక్ బ్లౌజ్, డబల్ బ్లౌజ్ అన్నట్టు, సింగిల్ బ్లౌజ్ కాదు, అన్ని డబల్ బ్లౌజ్ రాశాను. ఒక పింక్ డబల్ బ్లౌజ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి అది 500 రాశాను. గ్రీను రెడ్ బ్లౌజ్ అవి రెండు, ఒకటి గ్రీన్ బ్లౌజ్ ఒకటి రెడ్ బ్లౌజ్, అది వచ్చేసి 350 వేసానండి. అంటే టోటల్ అమౌంట్ 2 × 350 700 అన్నట్టు. అట్లా మనము క్లారిఫై చేసుకొని అమౌంట్ రాసేయాలి. నెక్స్ట్ ఇక్కడ 5 చీరలు పీకో ఫాల్స్, అంటే ఫాల్స్ మనయే అన్నట్టు, 5 × 70 రూపాయలు, 350 రూపాయలు. అలాగే మళ్ళీ 3 చీరలు ఓన్లీ కొంగులు పీకో చేయాలి కాబట్టి 3 × 20 రూపాయలు, అంటే 3 2 6 కదా. సో ఇక్కడ 60 రూపాయలు. లంగలు డబల్ కుట్లు ఎన్ని, రెండు లంగలు డబల్ కుట్లు అంటే ఈచ్ వన్ వచ్చేసి 50 రూపీస్, అంటే 2 లంగలకి 50 రూపాయలు, అంటే మనం ఇక్కడ 100 రూపాయలు రాసుకున్నాం. ఇంకోటి వచ్చేసి ఒక లాంగ్ లెంత్ డ్రెస్ స్టిచ్చింగ్ చేయమని చెప్పారు, ఒక చీర తీసుకొచ్చి ఆ మోడల్ కుట్టమని చెప్పారు. ఆ మోడల్స్ అని మనం రాసుకుంటాం కింద. ఫస్ట్ అయితే అమౌంట్ రాసుకుందాం. ఆ లాంగ్ లెంత్ డ్రెస్ వచ్చేసి 850 రూపాయలు, కాబట్టి ఒకటే డ్రెస్ కాబట్టి 850 రూపాయలు వేసిన. అదే 2 డ్రెస్సులు అయితే మళ్ళీ డబల్ అమౌంట్ అవుతుంది. సో ఇక్కడ వేసిన అమౌంట్ మొత్తం మనం ఇక్కడ క్లారిఫై చేసుకుంటున్నాం. క్యాలిక్యులేటర్లో చూడండి, ఈ విధంగా వేసేసుకొని 2560 రూపాయల బిల్లు స్వాతి అనే అమ్మాయిది మన దగ్గర అయ్యిందన్నట్టు. అంటే ఒక కస్టమర్ది మన దగ్గర ఇంత బిల్ అయింది. వాళ్ళు మనకు అంత ముందుకు బ్యాలెన్స్ ఉంటుంది కదా, మనకు ఇవ్వాల్సిన అమౌంట్ సగం ఇచ్చి కొంచెం అమౌంట్ ఇవ్వకుండా ఆపుతారు కదా, ఆ అమౌంట్ వచ్చేసి నాకు వీళ్ళు 500 ఇవ్వాలి. చూడండి, 500 ఇవ్వాలి పాత బ్యాలెన్స్. ఆ పాత బ్యాలెన్స్ 500 ప్లస్ అక్కడ వచ్చిన 2560 రూపాయలు మొత్తం ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 3060 రూపాయలు వచ్చింది. 3060 రూపాయలు వాళ్ళు నాకు ఇచ్చే అమౌంట్. ఇది టోటల్ అమౌంట్ 3060 రూపాయలు మనకు రావాల్సిన అమౌంట్ అన్నట్టు. ఈ అమౌంట్ రాసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ప్రిన్స్ కట్ పింక్ కలర్ బ్లౌజ్ అని ఉంది కదా, ఈ బ్లౌజ్ మనము ఇక్కడ కింద ఏ విధంగా డ్రా చేసుకోవాలి అంటే కస్టమర్ ముందటనే మనం అది ఏ విధంగా డిజైన్ కుట్టుకోవాలో అక్కడ రాసేయండి. ఫస్ట్ ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్, ప్రిన్స్ కట్ ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ వాళ్ళ ముందే రాసేయండి, ఎందుకంటే వాళ్ళకు క్లారిటీగా ఉంటుంది. మనం ఏదో అనుకొని రాసినాం, మళ్ళీ అది కుట్టిన తర్వాత ఖరాబ్ అవుతుంది. నేను ఒక మోడల్ చెప్తే మీరు ఒక మోడల్ రాసారు కదా, ఒక మోడల్ కుట్టారు కదా అన్న, మళ్ళీ అక్కడ డిస్కషన్ వస్తుంది. కాబట్టి కస్టమర్ ముందటనే మీరు ఈ విధంగా అమౌంట్ వేసి డ్రా చేసుకున్నారంటే ఎలాంటి టెన్షన్ ఉండదు అన్నట్టు. ఈ విధంగా ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్, ప్రిన్స్ కట్, పొడవు చేతులు. బ్యాక్ వచ్చేసేమో పాట్ నెక్, బ్యాక్ హుక్స్, హ్యాంగింగ్స్ 3 చూడండి, ఒక్క హ్యాంగింగ్కి వచ్చేసి 3 పెట్టేయాలి. అట్లా 3 రాసుకోవాలి. చేతులు పొడవు, ఇక్కడ బ్యాక్ హుక్స్ అని కూడా రాసుకోండి. పింక్ కలర్ బ్లౌజు. సో ఈ విధంగా ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇట్లా క్లారిఫై రాసుకోవాలి. ఇక్కడ నేను ఒక విషయం రాయడం మర్చిపోయానండి. ఈ పింక్ కలర్కి ఏ కలర్ పైపింగ్ వేయాలి, గోల్డ్ కలర్ అయితే గోల్డ్ కలర్ పైపింగ్, సిల్వర్ కలర్ అయితే సిల్వర్ కలర్ పైపింగ్ అని రాసుకోండి. నేను అది రాయడం మర్చిపోయినా. ఇక్కడ వచ్చేసి రెండోది గ్రీన్ బ్లౌజ్, రెడ్ బ్లౌజ్, క్రాస్ కట్ బ్లౌజులు అంటే నార్మల్ బ్లౌజులు, అవి ఈ విధంగా డ్రా చేసుకోండి. క్రాస్ కట్ అంటే ఫ్రంట్ షేప్ పట్టి వస్తుంది కదా, మనము ఫ్రంట్ రౌండ్ నెక్ షేప్ పట్టి బ్లౌజ్ అని రాసుకున్నాం. పొట్టి చేతులు. బ్యాక్ వచ్చేసేమో రౌండ్ నెక్, డోరీస్, ఇక్కడ కూడా 3 డోరీస్, పొట్టి చేతులు. దీనికి కూడా ఏ కలర్ పైపింగో ఆ కలర్ రాసుకోండి. ఈ 2 రెడ్ కలర్ గ్రీన్ కలర్కి సంబంధించిన 2 బ్లౌజులు అన్నట్టు ఇవి అయిపోయింది. ఇంకొకటి లాంగ్ లెంత్ డ్రెస్. ఆ లాంగ్ లెంత్ డ్రెస్ కూడా మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి. అంటే వాళ్ళకి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసి మనం ఇచ్చేయాలి ఆ చీర అనేది. నార్మల్గా కింద మీరు లంగకు కుచ్చులు పెట్టుకుంటారా అంటే, ఒకవేళ బార్డర్ వచ్చింది అనుకోండి కుచ్చులు పెట్టుకోండి, బార్డర్ రాలేదంటే అంబరిల్లా కట్ పెట్టుకోండి. కింద పీకో చేస్తాం కదా, అది అంబరిల్లా కట్ అన్నట్టు. ఇప్పుడు ఈ శారీ నేను అంబరిల్లా కట్ చేయాలి కాబట్టి నాకు కింద ఇట్లా షేప్ వస్తుంది అన్నట్టు. వైర్ పీకో చేసినట్టు నేను వైర్ పీకో ఎవరికి చేయనండి, నార్మల్ పీకోనే వేస్తాను. వైర్ పీకో చేసుకోవడం వల్ల ఏం యూజ్ ఉండదండి నాకు తెలిసి, వేస్ట్.
నార్మల్ పీకో చేసుకుంటేనే మనకు మంచిగా ఉంటుంది. అది తిరగడం కూడా వంకులు కూడా మంచిగా తిరుగుతుందండి. ఈ వైర్ పీకో ఏమవుతుందంటే బయటకు వచ్చేస్తుంది. 4-5 ఉతుకులకు అయినాక లోపల నుంచి తీగ అనేది బయటకు వచ్చేసి మంచిగా కనిపించదు అన్నట్టు. సో అట్లా అన్నట్టు. ఇక్కడ చూడండి అంబ్రెల్లా స్లీవ్స్ పెట్టాలి. అంబ్రెల్లా కట్ బ్లౌజ్ డ్రెస్కి. బ్యాక్ వచ్చేసి డ్రెస్ ఏమో డ్రాప్ నెక్ పెట్టేసి హ్యాంగింగ్స్ ఇచ్చాను. ఫ్రంట్ బోట్ నెక్ ఈ విధంగా 3 బ్యాక్ సైడ్ వేసుకోవాలి, ఫ్రంట్ సైడ్ వేసుకోవాలి. చేతులు కూడా ఏ మోడల్స్ ఆ మోడల్స్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకొని ఫోటో తీసుకొని కస్టమర్కు వాట్సాప్ చేసామంటే మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు. హ్యాపీగా మనము వాళ్ళ పేరు రాసుకున్నాం కదా, ఓహో వాళ్ళకి ఈరోజు ఇచ్చేయాలి. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి ఏ రోజు ఇచ్చేయాలి కూడా ఆ రోజు కూడా డేట్ వేసుకోండి. నేను ఇక్కడ రాయడం మర్చిపోయినా. ఆ రోజు కూడా డేట్ వేసుకోండి. సండే ఇవ్వాలా, లేకపోతే బుధవారం ఇవ్వాలా, లేకపోతే శుక్రవారం ఇవ్వాలి, ఇట్లా రాసేసుకోండి. ఇది రాసుకొని వాళ్ళకి ఇస్తే అయిపోతుంది. వాళ్ళు కూడా వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు, వాట్సాప్ ఓపెన్ చేయకుండా ఎవరు ఉండరు కదా, వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఈ బిల్లు పంపించింది కదా, కుట్టిందో లేదో అనేసి మనకు మళ్ళీ అమౌంట్ తీసుకొచ్చి ఇస్తారు. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.